సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, కామెంట్స్ అయిపోయినాయి కదా, రిజర్వ్ వర్డ్స్. సో ఓకేనా, రిజర్వ్ వర్డ్స్. సో జావాలో రిజర్వ్ ఏంటండి? హలో, చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? ఇంకేం లేవు. ఓకే, చెప్పండి. ఐ మీన్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏంటంటే సంథింగ్ బేసిక్స్ అనేది, ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ ఫౌండేషన్ మీకు క్లియర్గా ఉందనుకోండి, సో మీకు ఈజీగా అయిపోతుంది. సో అయిపోతుంది. సో ఇదండి. సో డే 4 కదండి మనం స్టార్ట్ చేసి. అంటే సో ఒక రోజులో ఏంటంటే మనం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఒక రోజులో ఏంటంటే జస్ట్ మీకు బేసిక్ క్వశ్చన్స్ అడిగాను కదా. అవునవును, ఫిఫ్త్ నుంచి స్టార్ట్. ఫిఫ్త్ అండి. ఫిఫ్త్ ఫిఫ్త్ కదా అనుకుంటా అండి, 6 అనుకుంటా. లేదు, ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేయమంటే ఫిఫ్త్ రోజు ఓకే ఫిఫ్త్ ఇంట్రడక్షన్. సో తర్వాత సండే కదా, సండే మిమ్మల్ని ఏం అడిగాను, క్వశ్చన్స్ అడిగాను కదా. నెక్స్ట్ డే క్లాస్ చెప్పాను. నిన్న ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ అదే కంపైల్ చేసుకొని రన్ చేయడం చెప్పాను కదా. ఓకే 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 ఒకసారి మళ్ళీ చేయండి ఈ కంపైలేషన్ చేయడం, రన్ చేయడం. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం కమాండ్ రన్ చేయడం అనేది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఫౌండేషన్ ఉండాలి, ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ రిజర్వ్ వర్డ్స్ అండి. యాక్చువల్గా రిజర్వ్ వర్డ్స్ ఏంటంటే 53 ఫ్రమ్ జావా, అప్ టు జావా 8 అండి. జావా 9లో ఒకటి యాడ్ చేశారు. సరే, ముందు జావా 8 వరకు చూద్దాం. జావా 8లో ఏంటంటే 53 వరకు 53 రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ 53 రిజర్వ్ వర్డ్స్లో ఏంటి అంటే 50 కీవర్డ్స్ అండి. కీవర్డ్స్. సో జనరల్గా చూడండి, కీవర్డ్స్ ప్లస్ 3 రిజర్వ్ లిటరల్స్ అండి. రిజర్వ్డ్ లిటరల్స్ అండి. లిటరల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం అండి మనం లాస్ట్ క్లాస్లో. ఏ కాన్స్టెంట్ వాల్యూ అసైన్డ్ సమ్ వేరియబుల్, సమ్ నేమ్. వేరియబుల్ కూడా మనం ఏం చెప్పుకోలేదు కాబట్టి ఏ కాన్స్టెంట్ వాల్యూ అసైన్డ్ సమ్ నేమ్. సో కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటంటే ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్స్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, బూలియన్స్ అవ్వచ్చు. జావాలో బూలియన్స్ ఉన్నాయి. బూలియన్స్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాం కదా. సో అవి. సో రిజర్వ్ లిటరల్స్ ఏమో ఫస్ట్ మూడే కదా, ఈ మూడు ఫస్ట్ చెప్పేసుకుందాం అండి. రిజర్వ్ లిటరల్స్ 3 అన్నాం కదా. 3 ఏంటి ఇక్కడ చూడండి, ట్రూ, ఫాల్స్ ఆల్రెడీ నేను చెప్పేసుకున్నాం. ఈ రెండు కూడా ఏంటంటే జనరల్గా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట అండి. ఇంటర్వ్యూ లెవెల్ వాళ్ళు అడగాలనుకుంటే బేసిక్ ఫండమెంటల్. ఇంటర్వ్యూ లెవెల్లో పక్కన పెట్టేస్తే ఆబ్జెక్ట్ 2 క్వశ్చన్స్లో ఉండండి. ట్రూ ఈజ్ ఏ కీవర్డా లిటరలా? కీవర్డ్ కాదండి, అది రిజర్వ్డ్ లిటరల్. లిటరలే, బట్ రిజర్వ్డ్ లిటరల్ అంటే ప్రీడిఫైన్డ్గా డిఫైన్ చేసిన లిటరల్ అండి అది. ఇప్పుడు లిటరల్ అన్నాం, 10 అంటే ప్రీడిఫైన్ కాదు కదా. 10 పెట్టవచ్చు, 20 పెట్టవచ్చు, 30 పెట్టవచ్చు. బట్ జావాలో ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్. అంటే ఆల్రెడీ డిఫైన్ చేశారండి, అందుకే వాటిని ఏమంటాం అంటే రిజర్వ్డ్ లిటరల్స్ అంటారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నల్. సో జనరల్గా అడిగే క్వశ్చన్ ట్రూ ఫాల్స్ తీసేస్తే నల్ ఈజ్ ఎ కీవర్డ్ ఆర్ లిటరల్ ఆర్ సంథింగ్ అని అడుగుతారండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో. నల్ అనేది కీవర్డ్ కాదు, నల్ ఈజ్ ఏ రిజర్వ్డ్ లిటరల్. నల్ ఎందుకంటే ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్స్ చెప్పుకున్నాం కదా. స్ట్రింగ్ అనేది లిటరలే, బట్ ఆ స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ మీరు మొన్న అన్న చూడండి, రెఫరెన్సెస్ ఓకేనా, నల్ వస్తుంది సంథింగ్ అని చెప్పేసి ఓకేనా.
సో నల్ రెఫరెన్స్, యాక్చువల్గా ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే నల్. null. సో అవి మనకు డేటాబేస్లో వస్తాయని చూద్దాం. ఇవి 3 కూడా రిజర్వ్డ్ లిటరల్స్ అండి. రిమైనింగ్ ఏంటి అంటే 50 కీవర్డ్స్ అండి, 50 కీవర్డ్స్. సో ఈ 50 కీవర్డ్స్లో ఒక వాడికలో ఉన్నాయి ఏంటంటే 48 మనం యూజ్ చేస్తాం, 2 యూజ్ చేయం, అసలు యూజ్ చేయమండి జావాలో. సో జావాలో వాటిని అసలు యూజ్ చేయరు, కానీ అసలు యూజ్ చేస్తే అసలు వాటిని వాడితే అసలు ఎర్రర్ వస్తుందండి కంపైలేషన్. అవి ఏంటి అంటే ఓకేనా, గో టు, ఓకేనా, CONST, ఈ 2 కూడా అసలు యూజ్ చేయరండి జావాలో. బట్ ఈ 2 కీవర్డ్సే, బట్ ఎక్కడ కూడా యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అసలు యూజ్ చేయరు. ఓకేనా, పర్పస్ అసలు ఎక్కడ కూడా లేదు ఇటు కాన్సెప్ట్స్. ఓకే, తీసేయండి. మరి రిమైనింగ్ 48 ఏంటి? సో మనం ఫస్ట్ ఇప్పుడు అయిపోయింది కదా, ఈ టాపిక్ తర్వాత మనం చెప్పుకోబోయేది డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ అంటే ఏంటి చెప్పుకున్న తర్వాత మనకి ఐడెంటిఫైర్ అంటే ఏంటి తెలుస్తుంది, లెటరల్ అంటే ఏంటి తెలుస్తుంది, డేటా టైప్స్ అంటే ఏంటి తెలుస్తుంది, తర్వాత వేరియబుల్ అంటే ఏంటో మీకు ఈజీగా తెలుస్తుంది. సో కాబట్టి డేటా టైప్స్ రిలేటెడ్ కీవర్డ్స్. సో డేటా టైప్స్ రిలేటెడ్ కీవర్డ్స్ ఓకేనా 8 ఉంటాయండి. సో డేటా టైప్స్ రిలేటెడ్, సో ఏంటవి జనరల్గా నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అండి. సో చూడండి, బైట్ ఇంటీజర్ లెవెల్లో ఏంటండి, బైట్, షార్ట్, ఓకేనా, ఇంట్, ఓకేనా, లాంగ్, ఇవి ఓకేనా ఇంటీజర్స్కి. ఫ్లోట్, ఓకేనా, డబుల్, ఇవి ఫ్లోట్స్కి. ఓకేనా, క్యారెక్టర్కి, ఓకేనా, బూలియన్స్కి. ఓకేనా, ఇక్కడికి ఎన్ని వచ్చినాయండి, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ రిలేటెడ్, ప్రిమిటివ్ డేటా టైప్స్ రిలేటెడ్ అండి ఇవి. అంతే, 8 జావాలో డేటా టైప్స్ ఉన్నాయి, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి ఇవి. సో డేటా టైప్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకుంటాం అంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్. సో ఇక్కడ మీకు 10 వస్తాయండి. సో అదేంటి, ఇఫ్, ఎల్స్. సో మనం ఏంటండి కండిషన్స్ చెక్ చేస్తాం, ఇఫ్, ఎల్స్. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, సో ఓకేనా, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్. సో ఎక్స్ప్లెనేషన్ వదిలేసేయండి, తర్వాత చూసుకుందాం. లూప్స్ అండి, ఫర్ లూప్, ఓకేనా. సో వైల్ లూప్, డూ వైల్. సో డూ వైల్ అనేది లూపే, బట్ డూ వైల్ అనేది స్టేట్మెంట్. డూ ఐఫన్ వైల్, ఓకేనా. డూ తర్వాత వైల్ రాస్తాం, డూ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత వైల్ రాస్తాం. డూ వైల్ అనేది స్టేట్మెంట్, డూ అనేది కీవర్డ్. తర్వాత స్విచ్లో మనం ఏం రాస్తామండి, కేస్. సో కేసెస్ ఒకవేళ కేస్ 1 కేస్ 2 అంటాం, ఏ కేసు లేదనుకోండి డిఫాల్ట్ కేస్ అంటాం. సో కేస్కి మధ్యలో మనం ఏమిస్తామండి, బ్రేక్ ఇస్తాం. ఓకేనా, కేస్కి మధ్యలో మనం ఏమిస్తామండి, బ్రేక్ ఇస్తాం. సో ఇక్కడికి ఎన్ని వచ్చినాయి చూడండి. సో ఇఫ్, ఎల్స్, సో ఫర్, వైల్, డూ 5 అండి. స్విచ్, కేసు, డిఫాల్ట్, బ్రేక్. ఓకేనా, సో అది 9 వచ్చినాయి. సో కంటిన్యూ కూడా ఇక్కడ చెప్పేసుకున్నాం అండి, కంటిన్యూ. సో యాక్చువల్గా కంటిన్యూ అనేది స్విచ్ కేసులో వాడడం, లూప్స్లో వాడతాం. యాక్చువల్గా ఏంటండి, బ్రేక్ అనేది స్విచ్ కేసులో వాడచ్చు, బట్ కంటిన్యూ అనేది ఏంటండి, లూప్స్లోనే వాడాలి. కంటిన్యూ అనేది లూప్లోనే వాడాలి, ఇంకెక్కడ వాడకూడదు. బ్రేక్ అనేది లూప్లో వాడచ్చు, స్విచ్ కేసులో కూడా వాడచ్చు. ఇక్కడికి ఎన్ని వచ్చినాయి అంటే 10 వచ్చినాయి. సో అంతే. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తామండి, ఏరేస్ అంటాం. ఏరేస్ కూడా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేయాలి, క్లాస్ రిలేటెడ్. సో క్లాస్ క్రియేట్ ఇక్కడ 6 వస్తాయండి. క్లాస్ రిలేటెడ్, క్లాస్ క్రియేట్ చేయడానికి క్లాస్ క్రియేట్ చేయడానికి క్లాస్ అండి. అలాగే ఒక క్లాస్ని ఇంకో క్లాస్ని మనం ఎక్స్టెండ్స్ వాడతాం. ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి క్లాస్ లాగానే, ఇంటర్ఫేస్ కూడా క్లాసే, బట్ ఫంక్షనాలిటీ వేరేగా ఉంటుంది.
సో బట్ అది కూడా క్లాస్, ఎందుకంటే ఇంటర్ఫేస్ని కంపేర్ చేస్తే వచ్చేది డాట్ క్లాస్ ఫైల్. సో ఇంటర్ఫేస్ ఓకేనా, అది కూడా క్లాసే. ఇంటర్ఫేస్ దగ్గర వాడేది కీవర్డ్ ఇంప్లిమెంట్స్. సరే, ఇవి క్లాస్ లెవెల్. క్లాస్ పైన ఏముంటాయండి? ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్. ఈ 6 వాడతాం. సో ఈ 6 వాడతామండి. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ లోపల మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ లెవెల్. సో ఆబ్జెక్ట్ లెవెల్ మనకి ఏమొస్తాయండి? 4 వస్తాయి. సో ఇక్కడ ఏంటండి, సో ఫస్ట్ బేసిక్ వే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి న్యూ అనేది వాడతాం. నాకు కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ దిస్, సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ సూపర్, ఇన్స్టాన్స్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా వాళ్ళ డాటర్ అని చెప్పడానికి మనం ఏంటంటామండి? మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు చెప్తాం, లేదా మీ తాతయ్య గారి పేరు, లేదా మన వాళ్ళు అని చెప్పి అంటాం. సో అంటే ఏంటండి, వాళ్ళ యొక్క సంథింగ్ ప్రాపర్టీ అన్నట్టు. సో అంటే ఏంటండి, ఒక ఆబ్జెక్ట్ ఆ క్లాస్ది అవునా కాదా అని తెలుసుకోవడం కోసం. సో ఆ క్లాస్ది అంటే ఆ పేరెంట్ అవ్వచ్చు, దాని సూపర్ క్లాస్ అవ్వచ్చు, అంటే ఫాదర్ అవ్వచ్చు, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, అలాగా. సో అంటే సూపర్ అని కూడా అవ్వచ్చు అండి, నో ప్రాబ్లం. సో అంటే ఏంటంటే ఒక క్లాసు పేరెంట్ క్లాస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ హైరార్కీలో ఉందా లేదా, అని తెలుసుకోవడం కోసం మనం ఇన్స్టాన్స్ ఆఫ్ వాడతామండి. ఇవి ఆబ్జెక్ట్ లెవెల్. సో తర్వాత మనం ఏంటి అంటే, ఆబ్జెక్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇవి ఏంటండి, మోడిఫైయర్స్ రిలేటెడ్. యాక్చువల్గా జావాలో యాక్చువల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే కాన్సెప్ట్లో యాక్సెస్ మోడిఫైయర్స్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో బట్ అది C++లో యాక్సెస్ మోడిఫైయర్స్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటామండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ జావా ఓన్లీ మోడిఫైయర్స్, నో యాక్సెస్ స్పెసిఫైయర్స్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో కాబట్టి మనం ఏంటి అంటే మరి ఓకేనా, ఏంటి అసలు యాక్సెస్ మోడిఫైయర్స్ మరి లేవన్నారు కదా, మరి యాక్సెస్ మోడిఫైయర్స్ అంటున్నారు ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్స్ అన్నాం, బాగానే ఉంది. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్ లేదు. యాక్సెస్ మోడిఫైయర్స్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, మోడిఫైయర్స్ ఎన్ని అంటే జావాలో 12 అండి, ఓన్లీ మోడిఫైయర్స్. దాంట్లో 4 ఏంటంటే యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్స్ అండి. ఆ 4 ఏంటంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఓకే. తర్వాత పైన ఆల్రెడీ డిఫాల్ట్ చెప్పేసాం కదా పైన స్విచ్ కేస్ దగ్గర. సో డిఫాల్ట్ ఇక్కడ కౌంట్ చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే అక్కడ పైన లెక్క చెప్పాం కదండి, ఇక్కడ లెక్క చెప్పాం. బట్ డిఫాల్ట్ అనేది ఏంటి అంటే యాక్సెస్ మోడిఫైయర్. దాన్ని ఎక్కడెక్కడ వాడతామంటే ఓకేనా, స్విచ్ కేస్లో వాడతాం. సో అప్ టు 8 వరకు ఇంకెక్కడ కూడా వాడకూడదు. డిఫాల్ట్ని అప్ టు 8 వరకు ఇంకెక్కడ కూడా వాడకూడదండి, ఎక్కడ ఓన్లీ స్విచ్ కేస్లో మాత్రమే. 9 కాడ నుంచి వాడచ్చు. డిఫాల్ట్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ 9 కాడ నుంచి వచ్చింది. 9 కాడ నుంచి మనం డిఫాల్ట్ వాడచ్చు. ఓకే, తర్వాత ప్రైవేట్. ఇవి యాక్సెస్, నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్, యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్స్, నాన్ యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్స్. ఇవేంటండి 8. ఇవేంటండి అబ్స్ట్రాక్ట్, సో స్టాటిక్, ఓకే, ఫైనల్, అబ్స్ట్రాక్ట్, స్టాటిక్, ఫైనల్, నేటివ్, సో ట్రాన్సియెంట్, synchronized. So abstract, static, final, native, transient, synchronized, volatile, so strict, FFP. ఈ 8 కూడా ఏంటంటే నాన్ యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్స్. సో ఇక్కడికి ఏంటండి మోడిఫైయర్స్ కూడా అయిపోయినాయి. సో ఇక్కడ ఒకసారి లెక్క వేయండి, ఈ 12 ప్లస్ ఈ 4, సో 16, 6, 16, 6,
22, 22ను 10, ఓకేనా 32, 32ను 8, 40, ఓకేనా. సో 40 తర్వాత ఏంటంటే మనకి ఇంకా 8 రావాలి. సో ఇంకా 8 ఏంటి అంటే నిమిషం, ఓకే. ఇంకో పాయింట్ చెప్పడం ఏదండి, ఓకే ఇక్కడ వరకు వచ్చినాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో కొన్ని వాడతాం కదండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పాయింట్స్ అంటే ఓకే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సో ట్రై క్యాచ్, థ్రోస్, ఓకే, క్యాచ్ థ్రోస్, సో ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ట్రై క్యాచ్ థ్రోస్ ద్వారా రాయొచ్చు, ఓకేనా. ట్రై క్యాచ్ థ్రోస్, ఓకేనా. ఫైనల్లీ తర్వాత త్రో అనేది ఏంటంటే మనం ఓన్ ఎక్సెప్షన్స్ త్రో చేయడానికి. ఇక్కడికి ఎన్ని వచ్చినాయండి, 5 వచ్చినాయి కదా. సో ఇంకా 3 రావాలి. మెథడ్స్ గురించి చెప్పలేదు కదండి మనం, ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లెవెల్ తర్వాత ఇక్కడ మనం మెథడ్స్ చూడండి. ఇక్కడ ఏంటండి మెథడ్స్ లెవెల్ రిలేటెడ్. సో ఇక్కడ మెథడ్స్ రిలేటెడ్ చూడండి. మెథడ్ మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ నేమ్ అనేది కంపల్సరీ కావాలండి. వేరియబుల్ అవనివ్వండి, క్లాస్ అవనివ్వండి, మెథడ్ అవనివ్వండి, కన్స్ట్రక్టర్ అవనివ్వండి, నేమ్ అనేది కంపల్సరీ. సో మెథడ్కి జావాలో కంపల్సరీ ఉండాల్సింది రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఏంటి, ఓకేనా, ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, అంటే డేటా టైప్. రిటర్న్ టైప్ అంటేనే డేటా టైప్ అండి. సో ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పేసాం మనం, ఇంటూ ఫ్లోట్ అవన్నీ చెప్పేసాం, తీసేయండి, ఓకేనా. సో ఒకవేళ ఇంటూ ఫ్లోట్ ఇవి కాకుండా వాడకపోతే మనం ఏం వాడాలి, ప్రిమిటివ్ కాకపోతే నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్స్ వాడాలి. సో ఒకవేళ ఆబ్జెక్ట్స్ కూడా వాడకపోతే ఇంకేం వాడాలి, వాయిడ్ వాడాలండి. ఎందుకంటే కంపల్సరీ జావాలో మెథడ్కి రిటర్న్ టైప్ ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాయిడ్ పెడితే పెట్టకూడదు, బట్ వాయిడ్ కాకుండా ఇంకేదైనా పెడితే మనం రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాలండి. సో వాయిడ్ రిటర్న్. ఇక్కడ ట్రై క్యాచ్ త్రో ఫైనల్లీ 7 వచ్చినాయా, ఇంకేమున్నాయండి. సో ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి. సో 8 ఏంటండి వచ్చేసినాయి కదండి, త్రోస్ వచ్చేసినాయి కదా, త్రో వచ్చేసినాయి కదా. ఇక్కడ చూడండి ఏంటండి, టైప్ చేయాలండి త్రో. ఇక్కడ 8 వచ్చినాయండి. 8 + 10 18 అండి. 24 ఓకేనా. 24 + 4 ఓకేనా 28, 30 ఓకేనా. 30 + 12 ఓకేనా 42 42ను ప్లస్ 5 అండి 45, ఓకే 45 అంతేనా కౌంట్ వచ్చింది. ఇంకా 3 రావాలి. ఇంకా 1 కదా, 1 ఏంటండి, ఒకసారి కౌంట్ చూడండి. ఇక్కడ 8 కదా అండి, 8 + 10 18. సో 18 + 6 24, 24 + 4
28 ప్లస్ 2 30, 13 ప్లస్ ఓకే 13 ప్లస్ ఇక్కడ 11 కౌంట్ చేయాలండి, ఓకే. అంటే 41, ఎందుకంటే డిఫాల్ట్ తీసేయాలి కదా, ఇక్కడ 11 కౌంట్ చేయాలి. ఓకే. ఓకేనా 41 ఓకే 41 ప్లస్ 5 అండి 46, ఇంకా 2 ఎక్కడో మిస్ అవుతున్నాయండి, మొత్తం 48 కదా, మొత్తం 50 కీవర్డ్స్ ఈ రెండు వాడాం. ఇప్పుడు చూడండి వీటిలో ఏమైనా మిస్ అయినాయా? డిఫాల్ట్ అనేది మనం పైన ఎక్కడ యూజ్ చేయలేదు కదా. యూజ్ చేసామండి, డిఫాల్ట్ అనే స్విచ్ కేస్ దగ్గర వాడాం కదా. ఇదిగోండి ఈ 3 లిటరల్స్ తీసేయండి. సో ఇంకోటండి ఇది ఎసెట్, ఇది వాడలేదు, ఎసెట్ ఒకటి వచ్చేసింది. ఇంకా 2 రావాలి కదా. సో ఆ 2 ఏంటి అంటే, సో ఎస్ఎస్ఎన్స్ అండి, జావా 1.4లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అండి ఎసెట్ అనే కీవర్డ్. 1.4లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అండి ఎసెట్. సో 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈనం అంతే. సో టోటల్ ఓకేనా, ఇవి ఓకేనండి, ఇవో 2. సో ఈ 2 ఓకేనా, ఓకేనా ఈ 5 7లో ఇక్కడ 11 కౌంట్ చేయాలి. సో 18 ప్లస్ 2 20, 20 ప్లస్ 4 24, 24 30, 13 40, 14 ప్లస్ 8 అండి 48 వచ్చేసినాయా. ఇక్కడ డిఫాల్ట్ చూడండి, ఇక్కడ కౌంట్ చేసేస్తాం డిఫాల్ట్, ఓకేనా. ఇక్కడ డిఫాల్ట్ కౌంట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ డిఫాల్ట్ కౌంట్ చేయకూడదు ఇక్కడ, ఓకేనండి. సో అది ఓకేనా, టోటల్ 50 కీవర్డ్స్ అండి, 48 ప్లస్ 250 కీవర్డ్. ఎసర్షన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే 1.4లో ఇంట్రడ్యూస్ చేశారండి, అక్కడ యూజ్ చేసిన కీవర్డ్. ఈనం 1.5లో చాలా ఫీచర్స్ వచ్చినాయండి, ఎన్యూమరేషన్స్ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ ఈనం. సో అది ఇవి టోటల్ ఓవరాల్గా మొత్తం కీవర్డ్స్ అండి. 1.9లో ఓకేనా, మనం ఏంటంటే నిన్న అండర్ స్కోర్ అన్నాం కదండి, నేమ్స్లో అండర్ స్కోర్ వాడచ్చు అన్నాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ అండర్ స్కోర్, మేము జనరల్గా ఏంటండి మనం ఇక్కడ కంట్రోల్, సో మనం ఏంటండి 9am కోర్ జావా పెట్టాం కదా, అదే వాడదాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇక్కడ చూడండి ఓకేనా, ఇంట్ $= 10 సంథింగ్ 0, ఓకే నో ప్రాబ్లం. ఓకే ఇక్కడ నేను ఏమంటున్నానండి, కంపైల్ చేయండి ఒకసారి సిఎల్ఎస్. మనం ఎక్కడ ఉన్నాం, జీ డ్రైవ్లో 9am కోర్లో ఉన్నాం, బట్ మనం ఎక్కడ ఉన్నామండి, కమాండ్ ప్రాంప్ట్లో జీ డ్రైవ్లో 9am జావాలో ఉన్నాం, అది కూడా టిక్ చేసుకోవాలి. బయటకు వచ్చేయాలంటే సిడి డాట్ బయటకు వచ్చేయాలంటే, సో లోపలికి వెళ్ళాలంటే సిడి ఓకేనా స్పేస్ ఫోల్డర్ నేమ్. నేను 9 అని సెలెక్ట్ చేస్తున్నానండి, 9 ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ నొక్కండి. సో ఇప్పుడు ఓకేనా ఒక ఫోల్డర్ వచ్చింది, ఈ ఫోల్డర్ ఓకే అనుకుంటే ఎంటర్ నొక్కేయండి. నాకు ఈ ఫోల్డర్ వద్దు అనుకుంటే మళ్ళీ ట్యాబ్ నొక్కండి, మారుతూ ఉంటుంది. ఓకేనా, నాకు ఇది కావాలి కాబట్టి ఎంటర్ చేశాను. ఓకేనా, మళ్ళీ సిఎల్ఎస్ క్లియర్ చేసుకోండి ఒకసారి. సో జావా ఓకేనా test.java, ఫైల్ నేమ్ test.java, ఎంటర్. సో ఒక నిమిషం అండి, 9am కోర్లో ఇది ఎక్కడే ఉంది కదా, కుడ్ నాట్ ఫైండ్, ఓ సారీ, ఇక్కడ మీరు ఏంటండి కంపైలేషన్కి వాడే కమాండ్ ఏంటి, జావా సి కదా. సో సిఎల్ఎస్, సో జావా సి test.java కంపైలేషన్ అయిందా. సో అంటే ఏంటండి, సింగిల్ $, పెట్టినా కూడా అది వ్యాలిడే, సింగిల్ X పెట్టినా కూడా అది వ్యాలిడే. ఓకే ఇంకేమున్నాయండి, ఓకేనా నెంబర్స్ అసలు వాడకూడదు, ఐ మీన్ నెంబర్స్ అసలు స్టార్టింగ్ ఉండకూడదు, కాబట్టి అది వ్యాలిడ్ కాదు. నెంబర్ అనేది సింగిల్ నెంబర్, అసలు నెంబర్ స్టార్టింగ్ ఉండదు కాబట్టి అది వ్యాలిడ్ కాదు, తీసేయండి. ఇంకేముంది, అండర్ స్కోర్ ఉంది. సో అండర్ స్కోర్ స్టార్టింగ్ పెట్టుకోవచ్చు, బట్ సింగిల్ అండర్ స్కోర్ అనేది పెట్టొచ్చా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అప్ టు జావా 8 వరకు ఓకేనా. ఒకసారి ఇక్కడ మనం కరెంట్ వెర్షన్ ఏంటి చెక్ చేసుకోండి, జావా ఐఫోన్ వెర్షన్ అనండి. సో జావా ఐఫోన్ వెర్షన్ అనండి, ఓకేనా 8.
సిఎల్ఎస్ క్రియేట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు కంపైల్ చేస్తే మీకు వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ రాదు. ఎందుకంటే మీరు 8లో ఉన్నారు కాబట్టి వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ రాదు. ఇక్కడ చూడండి ఓకే. మీకు ఏమొచ్చిందండి, జస్ట్ వార్నింగ్, నాట్ ఏ ఓకేనా ఎర్రర్. ఇక్కడ చూడండి ఏమంటుందండి, యూజ్ ఆఫ్ అండర్ స్కోర్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్ మైట్ నాట్ బి సపోర్టెడ్ ఇన్ రిలీజెస్ ఆఫ్టర్ 8 అండి, ఆఫ్టర్ జావా ఎస్ఈ 8. ఇంకో పాయింట్ అండి, మీకు ఎస్ఈ వాటి గురించి చెప్పమన్నారు కదా, చెప్దాం. సో ఇది 8 అండి, ఇది వార్నింగ్, జస్ట్ వార్నింగ్ మాత్రమే. సో ఇక్కడ ఈ అండర్ స్కోర్ ఏంటంటే 9 నుంచి ఓకేనా కీవర్డ్ కింద వాడారండి, 9 నుంచి కీవర్డ్ కింద యూజ్ చేశారండి అది. సో ఇది యాక్చువల్గా ఓకేనా రిజర్వ్ అంటే 54 అండి. యాక్చువల్గా మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, కరెంట్ జావాలో ఎన్ని కీవర్డ్ ఎన్ని రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయండి, 54. 54. సో జనరల్గా అడగరు అనుకోండి. సో అదే, సో ఇదండి కీవర్డ్స్. ఓకేనా, ఇక్కడికి ఈ వీడియో స్టాప్ చేస్తున్నానండి.